హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగు సండే రోజు వ్లాగు. ఇంకా ఇప్పటికే ఇంట్లో పనులన్నీ పూర్తి అయిపోయాయి, పూజ కూడా అయిపోయింది. ఇంకా ఉదయాన్నే పూజ చేసేసాను అనమాట, తొందరగానే లేసాను. ముందు రోజు సాయంత్రం పూజ చేశాను, అంటే ఉదయం చేశాను, సాయంత్రంకి దీపాలు కొండెక్కిండే. ఇంకా మళ్ళీ సాయంత్రం కూడా ఒకసారి దీపాలు వెలిగించి పూజ చేసుకున్నాను. ఆ దీపాలు కంటిన్యూగా వెలుగుతూనే ఉన్నాయన్నమాట. ఇంకా దీపాలు ఎలాగో వెలుగుతున్నాయి కదా అనేసి తొందరగా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకొని, ఇంకా దీపాలు అయితే వెలుగుతున్నాయి కదా, ఆ దీపపు కుందులలో ఇంకొంచెం ఆయిల్ వేసేసి తొందరగా పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను. ఇంకా టైం వచ్చేసి 8:30 అవుతుందన్నమాట. ఇప్పుడు ఇంకా టిఫిన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు టిఫిన్కి వచ్చేసి ఉగ్గాని చేస్తున్నాను. ఇంకా నేను, మా అమ్మాయి, మా ఆయనే అనమాట ఉండేది. పిల్లలు ఇద్దరు ఊరు వెళ్ళున్నారు, 3 days హాలిడేస్ ఉండే అనేసి. ఇంకా మా పిల్లలకి వాళ్ళ మామ ఉన్నాడంటే పండగ, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేయడం, పిలుచుకొని వెళ్ళడం ఊరికి. వీళ్ళకి పండగ అనమాట. ఇంకా మామ ఉన్నాడంటే ఇంకా వాళ్ళ మామ రావడమే ఆలస్యము, పోదాం అనడమే ఆలస్యం అనమాట. చెల్లు ఇంకా వేసుకున్న బట్టలతోనే ఉరుకుతారు వీళ్ళు. డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, రెడీ అవ్వాలి, ఏం ఉండదు. ఇంకా రోజు శుక్రవారం కదా, ఇంకా ఉదయాన్నే పూజ చేసుకున్నాను. పిల్లలు కూడా స్నానం చేశారు, అన్నీ అయిపోయాయి. ఇంకా మామూలుగా డైలీ వేర్ బట్టలే వేసుకున్నారనమాట. టీషర్ట్ షార్ట్ అలా వేసుకున్నారు. ఊరి పోదాం అనేసరికి ఆ షార్ట్ టీషర్ట్ మీద ఇంకా అలానే వెళ్ళిపోయారనమాట. ఒక కవర్లో 2 జతలు బట్టలు పెట్టించుకున్నారు. చెల్లు ఇంకా జంప్ అనమాట. కనీసం డ్రెస్ అన్న చేంజ్ చేసుకుని, అంటే ఈడ ఉన్న ఊరికి ఎంతసేపు లేమ్మా, ఏమొద్దు అని వీళ్ళు. వాళ్ళ మామ కూడా ఏదైతే ఏముంది బట్టలే కదా అనేసి ఇంకా అలానే తీసుకెళ్ళాడు అనమాట. ఇంకా మా ముగ్గురికే కదా అనేసి ఇక్కడ ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి వెజ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, పరోటా చేయాలి. నేను పన్నీర్ చేసి చపాతీ చేస్తా అంటే నా కూతురు అస్సలు వినలేదు. లేదు నాకు పరోటా కావాలి మా అనేసి. వీళ్ళు ఏంటి అంటే తమ్ముడు మధ్యాహ్నం వస్తారులే అని చెప్పేశాడు పిల్లలు. ఇంకా మా ఆయన అయితే టిఫిన్ తిని డ్యూటీకి వెళ్ళిపోవాలి, వస్తూ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తూ పిల్లల్ని పిలుచుకొస్తానులే అని చెప్పాడు అనమాట. సగం వరకు వస్తే ఇంకా అక్కడికి మా నాన్న, మా తమ్ముడు ఎవరో ఒకరు పిలుచుకొస్తుండే, ఆ నుంచి ఇంటికి తీసుకొచ్చేస్తుండే పిల్లల్ని. ఇంకా తమ్ముడికి ఆ రోజు పెళ్ళి ఉండే వాళ్ళ ఫ్రెండ్ది, తమ్ముడేం పెళ్ళికి వెళ్ళిపోయాడు. మా ఆయన కూడా మధ్యాహ్నం రాలేదనమాట, ఇంటికి వర్క్ ఉంది, నేను రానులే, ఇంకోటేసారి సాయంత్రం వస్తానని చెప్పేశాడు. సర్లే ఇంకా తమ్ముడు ఎలాగో ఈరోజు వచ్చేది ఉండిందనమాట. నైట్ గుంటూరు వెళ్ళేది ఉండింది కొంచెం పని మీద. ఇంకా అప్పుడు వచ్చేటప్పుడు తీసుకొస్తానులేమ్మా ఒకటేసారి అని చెప్పేశాడు. ఇంకా సర్లే అనేసి ఇక టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇంకా అక్కడికి ఏమైనా మధ్యాహ్నం వస్తారేమో అని అంతవరకు తెలియదు అనమాట. మధ్యాహ్నం రారు అని, వస్తారనే అనుకున్నా, రారు అనుకోలేదు. వాళ్ళు వస్తారనే పన్నీరు బిర్యానీ అన్నీ కొంచెం ఎక్కువే చేసేసాను. పన్నీర్ వచ్చేసి ఇంకెక్కువే తీసుకొచ్చాడనమాట. పోయినసారి తెస్తే అసలు సరిపోలేదు, పిల్లల వరకు అయ్యింది, ఇంకెక్కువే తీసుకోరా, ఇంకా మధ్యాహ్నం వస్తారు కదా, మధ్యాహ్నానికి రాత్రికి తింటారు అని చెప్పేసి ఎక్కువే తెప్పించాను నేను. ఇంకా వస్తారులే, మధ్యాహ్నం రాత్రికి తింటారు కదా, మళ్ళీ సాలకి ఎందుకు చేయాలి అనేసి డౌట్తోనే మొత్తం చేశాను అనమాట. పన్నీరు బిర్యానీ కూడా ఎక్కువేం చేయలేదు, కొంచెమే చేశాను. ఎలాగో పరోటా చేస్తున్నాను, ఇంకా మళ్ళీ రాత్రికి అయిపోదులే అన్నట్లు చేస్తే పరోటాలు మాత్రం ఎక్కువ చేయలేదన్నమాట. కరెక్ట్ 5 ఏమో చేశాను అంతే, 6. ఇంకా నేను ఒకటి తిని సగం తిన్నాను, నా కూతురు ఒక 2 తినిందనమాట. ఇంకా 3 దాకా ఉండినాయి, 3 ఏమో ఉండినాయి అనమాట మొత్తానికి. రాత్రికి అయ్యాయి. రాత్రికి ఒకవేళ వీళ్ళు వస్తే మళ్ళీ చేద్దాంలే అనుకున్నాను. ఇంకా మళ్ళీ నైట్ పరోటా చేస్తే బిర్యానీ అయిపోదనేసి ఏం చేయలేదు. ఆ 3 ఉంటే ఇంకా పిల్లలు ముగ్గురు తలా ఒకటి తినేశారు. ఇంకా బిర్యానీ మాత్రం అందరం తలా కొంచెం తినేసాము. అందరు తినంగా కూడా బిర్యానీ ఇంకా మిగిలిండిందనమాట. రాత్రికి తినంగా కొంచెం మిగిలింది. ఇంకా అదేదో నాన్ వెజ్ అంటే మొత్తం పడేయాల్సి వచ్చేది. నెక్స్ట్ డే మండే ఉంది అనమాట. మండే మాత్రం మేము తినాం నాన్ వెజ్. నేనైతే తినను, ఇంక ఇంట్లో వరకు అయితే పెట్టేస్తా. వాళ్ళకైతే ఏం అబ్జెక్షన్ చెప్పను అనమాట. తిననులేని వదిలేస్తాను ఒక్కోసారి, ఎందుకు పడేయాలి డబ్బులు పెట్టి కొన్నది అనేసి. నేనైతే మాత్రం అస్సలు తిననంటే తినను. ఇంకా మండే కానీ, సాటర్డే కానీ, థర్స్డే కానీ అస్సలు తినను. ఇంకా వంట చేస్తున్నానంటే ఇంకా నీట్గా ఉండాలి. ఆ స్టవ్ కానీ, ఆ కౌంటర్ టాప్ మాత్రం ఎప్పుడెప్పుడు తుడుచుకుంటానే ఉంటాను. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో కదా, తుడిచేసాను తడి అలా పడింటే. ఇంకా ఉగ్గాని కూడా కొంచెమే చేసాను, అది కూడా కొంచెం మిగిలిందనమాట. ఇంకా చిన్నోడు పెద్దోడు ఉంటేనే ఏదైనా అయిపోయేది. మా ముగ్గురికి ఏం చేసుకున్నా ఎక్కువ అయిపోదు, ముగ్గురం తినేది ఆడికాడికే అనమాట. అందరు ఉంటే ఎంతైనా తలా ముద్ద పెట్టుకునేసరికి అయిపోతుంది, 2-3 ఉంటే ఏమైపోతుంది. ఇంకా సండే అయినా సరే త్వరగా లేసాను, పూజ చేసుకోవాలి అనేసి. శ్రావణ మాసం మొత్తం ఇంకా ఉదయం సాయంత్రం ఇలా పూజ చేసుకుంటూనే ఉన్నాను, ఎప్పుడు వీలైతే అప్పుడు. ఉదయం మాత్రం ఖచ్చితంగా చేస్తున్నాను. ఇంకా ఊరు వెళ్ళినప్పుడు చేయకూడని టైంలో తప్ప డైలీ పూజ చేశాను అనమాట. మార్నింగ్ టైంలో ఖచ్చితంగా చేశాను.
ఇంక ఈరోజు అలాగే పూజ అనేది పూర్తి చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఉగ్గాని చేయడం అయితే ఇదిగోండి చేసేస్తూ ఉన్నాను అనమాట. బొరుగులు నానబెట్టేసి ఈ బొరుగులు ఇంకా మా ఆయన డ్యూటీ చేస్తాడు కదా, ఆ ఊరు నుంచి తెప్పించుకున్నాను. అక్కడైతే బాగుంటాయి అనమాట. ఇక నంద్యాలలో తీసుకున్నవైతే ఎక్కువసేపు నానాలి. ఎక్కువసేపు నానితే ఇంకా మళ్ళీ నీళ్ళు పట్టేస్తాయి అనమాట బొరుగులు. ఇక్కడ అంత టేస్ట్ అనిపించదు నాకు. అవి జస్ట్ ఒక 5 నిమిషాలు నానినా చాలు. ఉగ్గాని కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనేసి ఇంకా అవే తెప్పించుకుంటాను. ఇవి అయిపోయాయి, తెప్పించుకోవాలి. ఇంకా ఒక వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా వర్షంలో వచ్చేటప్పుడు తీసుకొస్తే తడిచిపోతాయి, మెత్తగా అవుతాయని తెప్పించుకోలేదన్నమాట. ఇంక ఇదిగోండి ఇదే పన్నీర్ వచ్చేసి ఇది 220 రూపీస్ అనుకుంటాను. ఇంతకుముందు 100 రూపీస్ ఉండే ప్యాకెట్ 110 చేశారంటే ఇప్పుడు 220 రూపీస్ అనేమో తీసుకొచ్చారు. ఇంకా మధ్యాహ్నానికి ఇప్పుడు వెజ్ బిర్యానీ చేసి పన్నీర్ కర్రీ తర్వాత పరోటా చేయాలి, ఇవన్నీ చేయాలి. ఇంక ఇదిగోండి పూజ అయితే ఇలా చేసేసుకున్నాను అనమాట. సింపుల్గానే చేశాను, మామూలుగా రోజు డైలీ పూజే కాబట్టి. ఇంకా నిన్న చేసినవి సాయంత్రం నుంచి వెలుగుతూనే ఉన్నాయి. ఇంకా ఆయిల్ ఒకటి యాడ్ చేశాను అనమాట. ఇంకా తర్వాత అయితే అయ్యింది ఉగ్గానికి. బొరుగులు అయితే వేసేసాను. ఇందులో కొంచెం పప్పుల పొడి, కొంచెం కొబ్బరి పొడి, ఉప్పు వేసి కలిపేసుకోవడమే. నా కూతురు ఉత్త బొరుగులు తింటుంది అనమాట. బొరుగులు, పప్పుల పొడి, కొబ్బరి, ఉప్పు కలిపించుకొని తింటుంది. ఇంకా బజ్జీ చేశాను అనుకోండి, ఉగ్గాని బజ్జీ కాంబినేషన్ బాగుంటుంది కదా. బజ్జీ చేస్తే బజ్జీ కోసమన్నా ఉగ్గాని కొంచెం అన్న పెట్టించుకొని తింటుంది. కానీ అసలు ఉగ్గానే తినకుండా అయిపోయింది. ఈమెతో ఒక టార్చర్ నాకు. ఇంతకుముందు పప్పు చేస్తే ఏడొస్తుంది. ఈ పప్పు ఇండియాలో ఎందుకు పుట్టిందో ఏమో అని ఏడుస్తుండే. ఇప్పుడు మాత్రం రోజు పప్పు కావాలంటది. ఇంకా ఆమె ఏం అడిగితే అది చేయాలన్నమాట. తింటుంది, తినదని కాదు కానీ ఇంకా ఆమె అడిగినది అయితే కొంచెం ఇష్టంగా తింటుంది, లేదంటే ఓకేగా తింటుంది అంతే. ఇంకా ఉగ్గాని అయితే అయ్యిందనమాట. ఇంకా వేడివేడిగా పెట్టేసుకొని తినేసాము. తిన్న తర్వాత ఇంకా మళ్ళీ వంట చేయడం స్టార్ట్ చేశాను. ఇదిగోండి వంట చేసేదంతా నేను వీడియో ఏం తీయలేదనమాట. ఫైనల్గా అయితే ఇంకా వెజ్ బిర్యానీ, పరోటా, పన్నీరు చేశాను. ఇంకా అందరూ వస్తారేమో అనేసి 1 దాకా ఎదురు చూశాను నేను, నా కూతురు. తీరా చూస్తే ఇంకెవ్వరు రాములే అని చెప్పేశారు మా ఆయన పిల్లలు. ఇంకా నేను మా అమ్మాయి అయితే ఇక్కడ పెట్టేసుకున్నాము తినడానికి. ఇంకా ఫస్ట్ నా కూతురికి పెట్టేసి ఇంక ఇద్దరం ఒకటేసారి తినేస్తామన్నమాట. నేనైతే ఒక పరోటా తినేసి 1:30 తిన్నాను. ఇంకొంచెం బిర్యానీ పెట్టేసుకొని తిన్నాను. బిర్యానీ కూడా చాలా బాగుండిందనమాట ఈసారి. పరోటా కానీ పన్నీర్ కానీ అన్ని కాంబినేషన్ సూపర్ వచ్చాయి. మొన్న ఒకరోజు మేము బయటికి వెళ్ళాము. ఇంకా పిల్లలు వీళ్ళిద్దరు లేరనమాట. చిన్నోడు పెద్దోడు లేనప్పుడు నేను, నా కూతురు, మా ఆయన బయటికి వెళ్ళాము. అలా వెళ్తే కిచెన్ గార్డెన్కి వెళ్ళామన్నమాట. ఆ రోజు పన్నీర్ కర్రీ ఇంకా బటర్ నాన్ అవి ఆర్డర్ చేసుకున్నాం. పన్నీర్ అయితే అసలు ఏం నచ్చలేదు. ఇంట్లో నేను చేసిందే బాగుంది అనిపించింది. ఇంకేమంటే నా కూతురు కోసం వెళ్ళాము. తను వెళ్దాంలే డాడీ అంటే. ఇంకెప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాం. మామూలుగా ఇట్లా రెస్టారెంట్ కానీ హోటల్స్ కానీ వెళ్ళడం అనేది చాలా తక్కువ. ఎప్పుడో 2 ఏళ్ళకి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అంతే. ఇంకా బయటికి వెళ్దామంటే ఈ టైంలో ఎక్కడికి వెళ్తావులే అని ఆలోచిస్తే మా ఆయన సర్లే అలా వెళ్దాంలే, ఏమన్నా ఇంకా గోబీ అలాంటివి తింటారంటే ఈ టైంలో గోబీ ఎందుకులే, పన్నీరు పరోటా కానీ ఏదైనా తీసుకుందాము, బటర్ నానా ఫుల్కా అని చెప్పేసి వెళ్ళాము. ఆ రోజు చెప్పాను కదా ఇంకా వెజ్ బిర్యానీ, అదే ప్లెయిన్ బిర్యానీ తీసుకొని ఇంకా బటర్ నాను, పన్నీర్ చెప్పాము, పన్నీర్ బటర్ మసాలా చెప్తే అది ఏం బాగలేదన్నమాట. నేను ఇంట్లో చేసిందే బాగుంది అనిపించింది. ఫైనల్గా అయితే అన్నీ పెట్టేసుకొని మేము తిని తీసి పెట్టేశాను. ఇంకా వ్లాగ్ వచ్చేసి ఇంత టెన్ చేసేస్తున్నాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.